ZB9 న్యూస్ కి స్వాగతం। పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, INTC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు। పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చేపడుతున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది। 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తు కోటు వేసి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। దాంతో పాటు రెడ్డిస్ అనేవారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆహ్వానిస్తున్నారు। థ్యాంక్ యూ, ధన్యవాదాలు। డెఫినెట్లీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆనాడు మా రాష్ట్ర వీరందరూ ప్రతిపాదించారు। నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు, అదేవిధంగా కార్మిక నాయకులు, సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతా ఉన్నాం। నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారి మన్మడుగా గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయడం, యువతరానికి అవకాశం ఇవ్వాలని, యువతరానికి ఆదర్శంగా నిలబడాలని, ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరు పెట్టడం జరిగింది। వారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం।